కాళేశ్వరం కమిషన్ అనేది ఇదంతా కుట్రపూరితం, అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఇది చేస్తుంది అని చెప్పేసి బయట అయితే వినిపిస్తుంది మనకి. మీ అభిప్రాయం ఏంటి? అసలు కాళేశ్వరం కమిషన్ అనేది దేని కొరకు అని చెప్పారు? కాళేశ్వరం కమిషన్ అని చెప్పి ఖాళీ వృధా మాటలు ఇవన్నీ కూడా. ఈ రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏం చేయాలో అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కేసీఆర్ మీద ఎట్లాంటి ఆభరణలు లేపాలి, ఎట్లా ఏ విధంగా మనం పబ్లిక్ లో మెసేజ్ బ్యాట్ చేయాలని చెప్పేసి ఒకటే ఊహగాలం తప్ప ఇంకోటి లేదు. క్లీన్ చీట్ ద్వారా కేసీఆర్ గారు బయటకు వస్తారు. మొన్న హరీష్ అన్న మొత్తం కూడా సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ అన్ని కూడా ఏదో ఇప్పుడు పోయిన కదా కమిషన్ త్రూ అయినా కానీ మళ్ళీ ఆయాస్టీస్ గా మళ్ళీ బయటకు వస్తాడు. ఇప్పుడు కాళేశ్వరం అనేది ఒక వరల్డ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది దానివల్ల ఎన్ని లక్షల ఎకరాలకు నీటి అందిస్తామో మనం 10 ఏళ్ళలో చూస్తూనే ఉన్నాం. మనం ఇప్పుడు అది పోయిందో లేదో మన గవర్నమెంట్ పోయినాక పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతున్నారు. మనం వచ్చింది తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుకుంది నీళ్లు నిధులు నియామకాల వల్ల. నీళ్లు సశలంగా చూపించిండు, జాబ్లు వచ్చినాయి మనకి. ఇది ప్రతి ఒక్కరు కూడా మనం గవర్నమెంట్ లో ఎట్లా ఉండే 10 ఏళ్ళ అధికారం ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఏడాది పాలన ఎట్లుంది మనము మాకంటే ఎక్కువ మీకు అర్థమైతే ఉంది కదా. ఊళ్ళలో ప్రతి ఒక్కరు ఏడుస్తారు ఇప్పుడు. అంటే మేము ఏం తప్పు చేసాం రా బాబు, అనవసరంగా ఓటేసి గెలిపించి ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి నానా తిట్లు ఎడుతున్నారు. ఇవి వచ్చేది ఏమన్నా ఇప్పుడు ఊర్లలో జరిగే సర్పంచ్ ఎలక్షన్లో ఇప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి. అంటే ఏ తప్పు లేనప్పుడు ఈ ప్రొటెస్ట్ ఎందుకు అని అంటున్నారు, మరి మీరేమంటారు? ఇది ప్రొటెస్ట్ కాదు. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు మా నాయకుడు వచ్చిండు, ఇప్పుడు కమిషనర్ పోయిండు, మేము మా మద్దతు తెలుస్తున్నాం ఇక్కడ. మేము మన హరీష్ రావు గారు వచ్చి ఇచ్చారు కదా క్లీన్ చిట్, అదే విధంగా వస్తుంది ఇక్కడ. దాని ఏముందమ్మా? సో ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, దీని తర్వాత అయినా మరి విచారణ ఉందా మీకు ఇక్కడ? చూడు ఇక్కడ ప్రొటెస్ట్ అంటే ఏంది? ప్రొటెస్ట్ మాత్రమే అని ఒక మాటనే వదులుతున్నారు కదా, మీరు ఎలా చేస్తున్నారు? ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామా? మా సార్ వచ్చిండు, మా సార్ దగ్గర చూడడానికి వచ్చాం. మీకు మేము ఇక్కడ ప్రొటెస్ట్ ఉందా? ప్రొటెస్ట్ ఇట్లుంటుందా? ఆ రోజు బంద్ చేస్తుంటే మేడ అటు ధర్నా చేస్తుంటే ఇది ప్రొటెస్ట్ కాదు కదా. ఇది మా సార్ వచ్చిండు, మేము చూడడానికి వచ్చినాం మా సార్ దగ్గరికి, అంతే తప్ప ఇది ప్రొటెస్ట్ చేసేది కదా. ఇది హంగామా ఉందా? ఇది తెలంగాణ తీయడం ఉంటుందా ఆయన గవర్నమెంట్? ఒక్క పిలిపిమని చెప్పు కేసీఆర్ సార్ని, అది అయిపోతుంది ప్రభుత్వం మీద. విచారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటారు? అంటే మరి విచారణలో కూడా ఈసారి అంటే ఏం తప్పు లేదు అంటే హరీష్ రావు గారు క్లారిటీ ఇచ్చేసారు, అదే విధంగా సేఫ్ సైడ్ గా బయటకు వచ్చేస్తారంటారా? మరి ఇదంతా గవర్నమెంట్ చేసేది అంతా ఇది ఏదో మనము పబ్లిక్ లకి వెళ్ళి ఈ స్కీమ్ డైవర్ట్ చేయడానికి ఇది ఒక ఊహాగానంతో ఏదో ప్రపంచం లేపని చెప్పేసి ఆయన ఫస్ట్ ఏ విధంగా గవర్నమెంట్ రూలింగ్ వచ్చిండు, అది ఫస్ట్ ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పిన పబ్లిక్ లా అవన్నీ తర్వాత విషయం కానీ అవన్నీ. ఇప్పుడు మనకి ఏంది కావాల్సింది? ఇక్కడ పబ్లిక్ అంతా ఏడుస్తుంది. ఇక్కడ అరే అమ్మ ఎందుకు రా బాబు గవర్నమెంట్ ఇష్టమని చెప్పేసి పబ్లిక్ అంతా ఇబ్బంది పడుతుంది మనకి.